హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ కాయిన్స్ మీద హెచ్యుఐడి నెంబర్ మ్యాండేటరీనా, అలాగే హాల్ మార్క్ ఉండాలా, ఎలా వీటిని చెక్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇంకా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏప్రిల్ 2023 నుంచి అయితే గోల్డ్ కాయిన్ కానీ లేదంటే ఆర్నమెంట్ మీద కానీ హెచ్యుఐడి నెంబర్ని అయితే మ్యాండేటరీగా ఉండాలి అనేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ గోల్డ్ కాయిన్ అయితే ఆన్లైన్లో కొన్నది. దీని మీద చూసారా, ఫస్ట్ ఏముంటుందంటే ఒక హాల్ మార్క్ సింబల్ అయితే ఉంటుంది. దాని పక్కన 22916 అని అయితే ఉంటుంది. దాని కింద అయితే హెచ్యుఐడి నెంబర్ వచ్చేసి ఒక 6 డిజిట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది నార్మల్గా గోల్డ్ కాయిన్ మీద అయితే ఇలానే ఉంటుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటుంది అనమాట గోల్డ్ కాయిన్ మీద ప్రింట్ చేసి. కొన్ని కాయిన్స్ ప్రీవియస్గా ప్రింట్ అయిన వాటి మీద అయితే మీకేమీ ఉండవు అనమాట. హెచ్యుఐడి నెంబర్ అయితే మ్యాండేటరీగా ఉండదు. కాకపోతే 916 అని అయితే ఉంటుంది. మీ దగ్గర ఏదైనా కాయిన్స్ మీద కానైతే హెచ్యుఐడి నెంబర్ లేకపోతే భయపడకండి. కానీ దాని మీద 91622K అని అయితే ఉందా అనేసి చెక్ చేసుకోండి. ఇంక నుంచి కొనే కాయిన్స్కి కానైతే ఆ BIS హాల్ మార్క్, అలాగే 91622, అలాగే హెచ్యుఐడి నెంబర్ ఉండేలాగా అయితే చూసుకోండి. ఇంకో డౌట్ మీకు రావచ్చు, ఇప్పుడు మనం ప్రీవియస్గా కొన్న కాయిన్స్ కానీ మన దగ్గర ఉంటాయి కదా, లేదంటే ఆర్నమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, వాటి మీద హాల్ మార్క్స్ కానీ లేదంటే హెచ్యుఐడి నెంబర్స్ కానీ లేవు కదా, అప్పుడు అవి ప్యూరిటీ ఉండవా అని మీరు అడగొచ్చు. అవి ప్యూరిటీ లేవని అర్థం కాదు. ఇప్పుడు మనం ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ కానీ చూసుకున్నామంటే గోల్డ్ ఆర్నమెంట్స్ని, అప్పుడు అంత తెలియదు ప్యూరిటీ గురించి. 18 క్యారెట్స్ కూడా మనం తీసుకొని ఉంటాం, 15 క్యారెట్స్ కూడా మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ టైంలో అయితే ఉన్నాయి. అదే గోల్డ్ ఆర్నమెంట్స్ని ఇప్పుడు మనం కానీ ఇచ్చామంటే ప్యూరిటీ తక్కువ ఉందని మనకు చెప్తారు కదా. దాని తర్వాత మెల్లిగా అందరికీ తెలిసి 22 క్యారెట్స్ అనేసి 916 అని ఇలా కొనుక్కోవటం అయితే స్టార్ట్ చేసాం కదా. అలానే ఇప్పుడైతే హెచ్యుఐడి నెంబర్ మ్యాండేటరీ అని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో దీని తర్వాత తీసుకునే కాయిన్స్కి కానీ లేదంటే ఆర్నమెంట్స్కి కానీ హెచ్యుఐడి నెంబర్ ఉండేలాగా చెక్ చేసుకోండి. దగ్గర ఉండే కాయిన్స్ అన్ని నేను ఆన్లైన్లోనే కొన్నాను. భీమా జ్యువెలరీ గోల్డ్ కాయిన్స్ ప్రతి కాయిన్ మీద అయితే 916 ఉంది, అలాగే హెచ్యుఐడి నెంబర్ కూడా ఉంది. జోయల్కి వస్తే ఒక కాయిన్ అయితే ఉంది, దాని మీద ఓన్లీ 916 ఉంది కానీ హెచ్యుఐడి నెంబర్ అయితే లేదు. అలానే అది ప్యూరిటీ లేదని కాదు, ప్యూరిటీ అయితే ఉంటుంది కానీ హెచ్యుఐడి నెంబర్ మాత్రమే దాని మీద ఉండదు అనమాట. అలాంటి కాయిన్స్ ఏదైనా మీ దగ్గర ఉంటే, మీకు డౌట్గా కానుంటే ఒకసారి షాప్కి అయితే వెళ్ళి ప్యూరిటీని అయితే చెక్ చేయించుకోండి. అదే మీ దగ్గర కానీ హాల్ మార్క్ హెచ్యుఐడి నెంబర్స్ కానీ ఉంటే, ఇంకా మీకు డౌట్గా ఉంటే ప్యూరిటీని ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది BIS కేర్ యాప్ అనేసి ప్లే స్టోర్లో కానీ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ హెచ్యుఐడి నెంబర్ని కానీ మీరు వెరిఫై హెచ్యుఐడి అని ఉంటుంది, అది క్లిక్ చేసి అందులో ఆ నెంబర్ని కానీ ఇచ్చారంటే ఆ కాయిన్ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు వచ్చేస్తాయి ఆన్లైన్లోనే ఆ BIS కేర్ యాప్లో. ఇంకా యాప్ గురించి అయితే డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ అయితే చేస్తాను నేను. ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఏదైనా కాయిన్ మీద కానీ ఆర్నమెంట్ మీద కానీ హెచ్యుఐడి నెంబర్ కానీ ఉంటే ఎలా వెరిఫై చేసుకోవాలని ఒకసారి అయితే చెక్ చేసి చూడండి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని. ఇంకో డౌట్ ఏం అడుగుతున్నారంటే, గోల్డ్ కాయిన్స్ కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి అన్ని 1 గ్రామ్ కాయినే, కానీ భీమా జ్యువెలరీస్ కాయిన్ వచ్చేసి చిన్నగా ఉంది. అదే GRT కాయిన్ కానీ అయితే పెద్దదిగా ఉంది. అది వచ్చేసి తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కాయిన్స్ అయితే థిక్గా ఉంటాయి, కొన్ని అయితే థిన్గా ఉంటాయి. అది తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని కాయిన్స్ చిన్నగా ఉంటాయి, 1 గ్రామ్ ఉంటుంది. అలాగే కొన్ని కాయిన్స్ పెద్దగా ఉంటాయి, అవి కూడా 1 గ్రామే ఉంటాయి. ఇక్కడ మీకు చూపించేవన్నీ 1 గ్రామ్ కాయిన్సే, కానీ మనం ఇక్కడ చూసామంటే ఇదైతే పెద్దదిగా ఉంది, ఇంకా భీమా జ్యువెలరీస్ వాళ్ళగానే అయితే చిన్నదిగా ఉంది. కానీ దాని ప్యూరిటీ దానికి ఉంటుంది. అలాగే అది వచ్చేసి 1 గ్రామ్ కాయిన్ అనమాట. ఇంకేదైనా డౌట్స్ కానీ గోల్డ్ కాయిన్స్ గురించి ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళకైతే ఇదేనా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బై బాయ్.